ప్రైజ్ ద లార్డ్. యేసు నామముకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుంటే వాక్యభాగం అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనం. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తాము హెచ్చించకుండా తగదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన తన పరాక్రమం వలన నిత్యం ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తాము హెచ్చించుకున్న తగదు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సైన్య ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దీని వృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 10-12 వచనాలు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బాధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొను. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాన్న మీరు ఇచ్చిన వాగ్దానం ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, మీరే మాపై దృష్టించారు తండ్రి. మేము మీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకొని నడుచుకున్న శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.